అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం పీతల కర్రీ చేసుకున్నామని. మా సైడ్ అయితే వీటిని ఎండ్రకాయలు అంటారండి. అందరూ పీతలు అంటారు కదండి. ఆ కర్రీ చేసుకున్నాం. ముందుగా 1 కేజీ పీతలు తీసుకొని వాటిని శుభ్రంగా ఒలిపించుకొని వచ్చారండి బయటనే. అవన్నీ కడిగి తర్వాత దాన్ని కొంచెం మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడానికి కోసంగా 1 స్పూను సాల్టు, 1 స్పూను పసుపు, 1 స్పూను కారం వేసి బాగా మిక్స్ చేసి వాటన్నిటికి పట్టే విధంగా అన్నిటికీ పూసి వాటిని దాన్నంతా మ్యారినేషన్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇది ఒక అరగంట కానీ అట్లాగే ఉంచితే అదంతా బాగా వాటికి ఆ పీతలకు పట్టి మనకి వండుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి. ఈ సీ ఫుడ్స్ అనేవి కనీసం నెలకు ఒకసారి తీసుకున్నందువల్ల మనకి దాంట్లో ఉన్న కాల్షియం అండి, చాలా మంచి కాల్షియం దొరుకుతుంది. అది ఆ కాల్షియం మనకు అంది మనకు కూడా ఎముకలు అన్నీ బలంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం. ముందుగా పెద్ద ఆనియన్ 2 కట్ చేసుకొని దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్సీకి వేసుకున్నామండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కదా, ఆ గ్రేవీకి ఈ ఆనియన్ వేసుకున్నాము. ఈ ఆనియన్ వేసుకొని గ్రేవీ రెడీ చేసుకున్నాం. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసాను. అలాగే టమాటాలు కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నామండి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఒక 3 అయినా 4 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని ఒక చెక్క 2 మొగ్గ వేసుకున్నానండి. కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. చూడండి, చక్కగా వేగుతూ ఉంది. బాగా వేగనివ్వండి. అది బాగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు దాకా వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది ఆనియన్ వేగడానికి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం. కొంచెం కలర్ మారిన తర్వాత బాగా వేగింది అనుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఇదంతా ఈ పీతలు అనేవి దాంట్లో వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత వాటికి మనం వేయించిందంతా కూడా బాగా పట్టేటట్టు వేసుకోండి. కొద్దిసేపు మిక్స్ చేసుకోండి, వాటర్ వేయకుండా. ఎందుకంటే అదంతా కొంచెం ఆ పీతల్లోకి వెళ్ళిన తర్వాతే వాటర్ వేసుకుందాం. చూడండి, బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు చిన్న మంటతోనే అదంతా మిక్స్ అయిందాక కొద్దిసేపు ఉండండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అలాగే ఇందాక మనం తక్కువ 1 స్పూనే కదా వేసాం, ఇప్పుడు 1 స్పూను మళ్ళీ కారం వేసుకున్నాను. దీంట్లో మిరియాల పొడి అనేది ఆ తినేటప్పుడు టేస్ట్ తెలుస్తూ ఉందండి. తప్పనిసరిగా మిరియాల పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్గా అనుకోవద్దండి, తీసేయద్దు, తప్పనిసరిగా వేసుకోండి. చూడండి, ఉడుకుతుంటే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే తినాలనిపిస్తుందా మీకు? ఇంకొంచెం ఉడకాలండి తినాలంటే. మనం ఆ పీతలు అనేవి ఉడకాలి కాబట్టి ఇంకొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు చూడండి, బాగా ఉడికింది. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే తప్పకుండా వేసుకోండి. నా దగ్గర లేదు, అయిపోయింది, అందుకే నేను వేయలేదు. దీంట్లో వాటి స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, బాగా ఉడకనియండి. ఇంకొంచెం ఉడికితే ఆ గ్రేవీ అనేది చిక్కగా రావాలి. చిక్కగా వస్తేనే అది బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడిని పేస్ట్ చేసుకొని కొద్దిగా వేసాను. కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసుకోండి. మీరు పచ్చి కొబ్బరి కానీ ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, బాగా గ్రేవీ అంతా గుజ్జుగా వచ్చేసింది.
కమ్మటి వాసన వస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. తప్పకుండా మంత్లీ వన్స్ అన్నా తినేవాళ్ళు, తినని వాళ్ళు లేదు కదండి, తినరు కదా, తినేవాళ్ళు తప్పనిసరిగా తెచ్చుకొని చేసుకొని తినండి. ఇవన్నీ కూడా గుడ్డు మీద ఉన్నాయండి, ఎందుకని మంచి టేస్ట్ వచ్చింది. కూర కూడా చాలా బాగుందండి. వచ్చండి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అందరూ చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.